గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎప్పుడూ లేని విధంగా ఇంతవరకు ఎవరు పెట్టలేదు. దానికి మేము అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ అనే పేరుతో ఒక భారీ మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి 60 మంది కళాకారులు దాదాపుగా 2 నెలలు కష్టపడి ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మట్టి మన గంగా నది నుంచి తీసుకురావడం జరుగుతుంది. మట్టి తెప్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎర్రబంక మట్టి అక్కడ నుంచి తీసుకొచ్చిన నల్లబంక మట్టితో రెండు కలిపి ఇక్కడ భారీగా విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. కాణిపాకంలో ఎలాగైతే 21 రోజులు అక్కడ ఏ పూజలు జరుగుతాయో ఏ హోమాలు జరుగుతాయో అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా 21 రోజులు స్వామివారికి హోమాలు నైవేద్యాలు అన్నీ అక్కడ ఎలా చేస్తారో అలా విధంగా ఇక్కడ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాము. ఇంకా 22వ రోజు నిమజ్జన కార్యక్రమం ఇక్కడే స్వామివారిని ఇక్కడే 9 నదుల నుంచి నీళ్లు తీసుకొని వచ్చి నీట్గా స్టార్ట్ చేసి ఫైర్ ఇంజన్లు పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బారికేడింగ్ సిస్టమ్ కానీ సెక్యూరిటీ సిస్టమ్ కానీ అన్నీ ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాము. దీనికి మన గుంటూరు ప్రజలు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మన నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మట్టి విగ్రహం ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నారు. దట్టు గ్లోబల్ వార్మింగ్ మీద అవేర్నెస్ కోసం కేవలం 100% క్లేతోనే చేస్తున్నాం. అంత పెద్ద విగ్రహం కేవలం రికార్డుల కోసమే కాదు, మట్టితో చేయడం అనేది అవేర్నెస్ కోసం కూడా జనాలకి తెలియపరచడానికి చేస్తున్నాం. ఫస్ట్ టైం గుంటూరులో చేస్తున్నాం కాబట్టి హోప్ఫుల్లీ అందరూ వచ్చి చూస్తారని అనుకుంటున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app.